నమస్కారం. బాలభవన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోటీలలో 70-80 మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి పాల్గొన్నారు. వారు చేసిన చిన్ని ప్రదర్శనలు ఇప్పుడు మనం చూద్దాం. తోటి బాలల కోసం ఈ బాలలు పాడిన పాటలేంటో చూద్దామా? హలో మేడం గారు, మీరు పోలీస్ డిపార్ట్మెంటేనండి? అవునండి. మరి ఇక్కడ ఒక చిన్న పిల్లాడండి ఒక బాల కార్మికులకి లాగా పనిచేస్తున్నాడు. దీన్ని అరికడటానికి మీరు ఏమైనా చేయగలుగుతారా మేడం? అవును సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్ ముస్కాన్ కూడా నడుస్తుందండి. ఎక్కడ సార్? అడ్రస్ చెప్పండి ఒకసారి. ఇక్కడే నిడదవోలు సమీపంలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంటే దాంట్లో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు మేడం. ఓకే అండి, మేము వెంటనే వస్తున్నాము. ఇక్కడ వచ్చి యాక్షన్ తీసుకుందాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, చాలా థ్యాంక్స్ అండి. వెంటనే వస్తాం మేము ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నాకు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుంది, కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. అందుకనే నేను ఈ పనికి వచ్చాను. నిజానికి నాకు పని అంటే ఇష్టం లేదు, నాకు చదువుకోవాలి. నేను ఇప్పుడు స్కూల్లో చేరాను. రోజు స్కూల్కి వెళ్తున్నాను, బాగా చదువుకుంటున్నాను. ప్రతి దానిలో ఇంట్రెస్ట్ రావడం వల్ల నాకు ప్రైజులు కూడా వచ్చినాయి. నాలాగా కొన్ని లక్షల మంది చైల్డ్ లేబర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి పని నుంచి విముక్తి ఇవ్వండి. సే నో టు చైల్డ్ లేబర్, ఎరాడికేట్ చైల్డ్ లేబర్. థ్యాంక్ యూ. ఈరోజు కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్న చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. మరి కొంతమంది పిల్లలకు చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక శ్రామికులుగా శ్రమిస్తూ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అటువంటి పిల్లల దీనగాదే ఈ పాట. నా చిట్టి చేతులు సిక్కని రథం నా సంకన మెడితే సాలిడు వాడు తున్నినాడయ్యో, నా సంకన మెడితే సాలిడు వాడు తున్నినాడయ్యో. నా చిట్టి చేతులు సిక్కని రథం నేర్వలేదయ్యో, నా సంకన మెడితే సాలిడు వాడు తున్నినాడయ్యో. నమస్కారం, నా పేరు ఈ వైష్ణవి. నేను చదువుతున్నది 6వ తరగతి. నా పాఠశాల పేరు జెపిహెచ్ఎస్ ఇంద్రానగర్ సిద్దిపేట్. ఇప్పుడు నేను పాడబోయేది పాట. పల్లెటూరి పిల్లగాడ పచ్చలగా చేమొనగాడ పాలు మరిచి ఎన్నాలయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాలయ్యిందో. చలి చాలని చింపులంగి సగముగాలి చల్లగాలి గోనె చింపు కొబ్బర పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడా దానికి చిల్లులు ఎన్నో లెక్క పెట్టేవా. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల. దీన్ని నిర్మూలించడానికి హెల్ప్ లైన్లు, చట్టాలు అన్నీ ఎన్నో క్రియేట్ చేసినా ఈ నిర్మూలన జరగడం లేదు. దీనికోసము ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ ఉచిత విద్యతో పాటు భోజనం కూడా కల్పిస్తుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ వారి పిల్లల్ని బడికి పంపించాలి. ఇలా పంపించినప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఇప్పుడు మన My name is Lakshmi Panti. I am studying 6th class. Today we discuss about child labor. Child labor is a use of children and producing goods and services. It is a rising crime which forms small children to
paid work in a small industries, factories, illegal business, household, etc. Child labor affects growth and development of child. In every aspect, child labor is a national issue and that should be stopped. So finally, stop child labor, start child education. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మెడితో సనిడువను దున్నిననయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మెడితో సనిడువను దున్నిననయ్యో. 3 మూరల కర్రతో 30 ఎడ్లతోనే స్తన్నాదయ్యో, 3 మూరల కర్రతో 30 ఎడ్లతోనే స్తన్నాదయ్యో. దిక్కు దిక్కున ఉరకంగా లేలత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నా కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో. వెలుగు పోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे. अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर. खो न जाए ज़मीं पर. ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने. मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे. खो न जाएंगे तारे ज़मीं पर. और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई. ये तो आशा और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे. Millions of children around the world are forced to work with rops of them. Having happy childhood, education to a good future, child labor remains to be a serious challenge for these children and the happiness of the children. According to the report of the International Labour Organization, child labor has reduced most of the percent of the world, but it has a major issue in the countries like India, Sri Lanka. So the next question comes to everyone. అందరికీ నమస్కారం. నా పేరు కే లావణ్య. భాష్యం పాఠశాలలో నేను 5వ తరగతి చదువుచున్నాను. నేను పాడుతున్న పాట నా చిట్టి చేతులు, చింతల యాదగిరి గారి రచన. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో, దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో, నే దున్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్లకు 7 ఏళ్ళప్పుడు దూరమయ్యాను,
త్వరగా ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను, నన్ను కన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడు దూరమయ్యాను. My name is Vaignaneswari. I am studying 10th class. My school name is KGBB Mandasa. My district name Srikakulam. నేను పాడబోయే పాట పేరు చైల్డ్ లేబర్ గురించి పాడుతున్నాను. పసి మనసుల వెతలను చూడు, వసివాడి బ్రతుకుల చూడు, ఈ వయసున వీరికి ఏం శాపం, కన్నీరుగా మారిన బాల్యం, ఈ బాలల భవితే శూన్యం, అయ్యయ్యో ఎవరిది ఈ పాపం, చిరు హృదయాలలో శ్లోకం గమనించేన ఈ లోకం, చిరు హృదయాలలో శ్లోకం గమనించేన ఈ లోకం, గడగడాం ఓ గడగడాం ఓ గడగడాం ఓ గడగడాం ఓ అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను విశ్వ సాయిస్ డాక్టర్ SRK స్కూల్లో చదువుతున్నాను. నేను ఈరోజు బాల కార్మిక దినోత్సవం గురించి మాట్లాడబోతున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు. బాలల భవిష్యత్తు ఆనందంగా ఉంటేనే భావితరాలు కూడా బాగుంటాయి. ప్రతి బాలునికి బాలికకు ఒక కళ ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకోవడానికి వారి హక్కులను పూర్తిగా వారిని పొందనిద్దాం. చైల్డ్ లేబర్ అంటే 14 ఇయర్స్ లోపు బాలబాలికలు ఫ్యాక్టరీస్ గనులు మరియు ఇతర ప్రమాదకరమైన పనుల్లో పనిచేస్తుంటే వారిని బాల కార్మికులు చైల్డ్ లేబర్ అంటారు. 14 ఇయర్స్ లోపు బాలబాలికలు పాఠశాలలో. నమస్కారం, నా పేరు డింపుల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను మాట్లాడే అంశం బాల కార్మికుల వ్యవస్థ. నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరువు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయసులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ ILO తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఉందని ILO నిర్ణయించింది. సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థ. Good evening to all. My name is Soumya. I am studying 6th class in Narayana Techno School. Today, I would like to share my views about child labor. Child labor is a social issue present all over the world. It affects the life of the children. When children are forced to work, they do not get enough time for education or play. Labor work is painful for children. This can spoil their future. The poverty is the main reason for the child labor. Government of India has made a law to stop child labor. Below 14 years of age is prohibited from any employment. Government provided meals to children, provided nutrition and reduces the burden of food expenses. So, stop child labor, stop poverty, make country development. చదువుకు సందకు దూరం చేసి దొరకాడుంచుకురే, నా గుండెల మీద పుండును రేపి పనులకు పంపకురే, నన్ను పనులకు పంపకురే, అమ్మ
బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మాయ్య అందరికీ నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. నీ కాళ్ళు మొక్కుతున్నా. Good morning everyone. Myself Yan Navadeep. I am studying in 8th class in St. Paul's High School. Today I am going to tell a speech about child labor work. My dear friends, child labor has become a very big social issue which affects the development of the nation at a very large scale. As we well know, the children are the future of the nation. Then why are the people using child labor for their little benefit? Why don't we see it from our point of view? Why does not it now allow little innocent children to live their childhood? Why do they deprive the children of their right to receive their education? Some entrepreneurs and businessmen include children at a very low cost, at some cost. The government should take some acts like providing funds to the poor people who can't educate. So the government should provide the funds to the poor people. It is necessary to educate to the children. So finally, say yes to education and say no to child labor. Thanks for giving me this opportunity. Thank you. Good morning to one and all. Myself, my name is Balamurali Krishna. I am studying in 9th class Narayana School. Today I came here to tell some words about child labor. We all know that today's children are tomorrow's citizens. But child labor was one of the main important problem facing in most of the developing countries like Nepal, India, etc. And it affects mainly mentally and physically. While working in factories, they are dangerous for their health and their mentally conscious mind will become stressed. And the international government of India also told that child labor was due to poverty, and poverty was mainly one bad thing for the poor men. Poor men are encouraging their children to go to work. And in 1986, according to Article 14, పేరు అంజనా శాశ్వత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను అనకాపల్లిలో ఉంటున్నాను. ఇవాళ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మనం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12న జరుపుకుంటాము. బాల కార్మికులు అంటే ఎవరు? నాలాంటి ఎందరో పిల్లలు హాయిగా తల్లిదండ్రులతో వాళ్ళ బాల్యాన్ని చదువుకుంటూ, ఆడుకుంటూ, పాడుతూ గడుపుతారు. అలా కాకుండా కొంతమంది పిల్లలు హోటళ్లలో అంట్లు తోమి, బయట చెత్తలు ఏరుకొని, షూ పాలిష్లు చేసి మోటార్ గ్యారేజీల్లో పనిచేస్తారు. దీనికి కారణం తల్లిదండ్రులు పేదవాళ్ళు అయి ఉండడం, లేదంటే తండ్రి తాగుబోతు అయి ఉండడం. అది వాళ్ళ దురదృష్టం. దీనికన్నా బాధపడే విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలు బీడీ పరిశ్రమల్లో కూడా పనిచేస్తున్నారు. ఇది వాళ్ళకి చాలా హానికరం. వీళ్ళని పెట్టుకున్న యజమానులు కూడా అయ్యో నాకు ఈ వయసు పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూపటం లేదు. దీన్ని అరికట్టడం కోసం మన ప్రభుత్వం 1986లోని బాల కార్మిక నిషేధ చట్టాన్ని చేసింది. దీని వలన 14 సంవత్సరాలకి. నమస్కారం, నా పేరు జి హిమబిందు. నేను 8వ తరగతి చదువుతున్నాను, నారాయణ పాఠశాల. ఇప్పుడు నేను పాడబోయే పాట నా చిట్టి చేతులు చక్కని రాతలు. ఈ రచన చింతల యాదగిరి గారు చేసినది. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలెరువాలు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలెరువాలు దున్నినానయ్యో. నన్ను కన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యాను, దొరవారి ఎడ్ల గొట్టం కాడికి చేరువయ్యాను. నన్ను కన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యాను, దొరవారి ఎడ్ల గొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరెల కర్రతో 30 ఎడ్లతో
కర్రతో 30 ఏట్లతో నేస్తం నాదయ్యో దిక్కు దిక్కు నా ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో. ఈ వర్షిని, మా ఊరు గల్పిత నగరం. నేను పాట పాడుతున్నా. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరగని కరుణామయులే. తప్పులు మన్నించుతే దేవుడు సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును, పురిటి కన్ను మనసులోని దైవం ఉండును. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట. నేను ఆంధ్ర చదువుతున్నాను. నేను అనకాపల్లిలో ఉంటున్నాను. నేను ఇవాళ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. చిట్టి కొట్టి పాపల్లారా, కష్టం చేసే కార్మికులారా, నా మాట వింటారా, చక్కగా చదువుకుంటారా, ఇక చక్కగా చదువుకుంటారా. పని పాటలకి సెలవిచ్చేసి చక్కగా బడిలో చేరండి. బడిలో పాఠాలు చదువుకొని భవిత మార్చుకోండి, మీ భవిత మార్చుకోండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఈ చిన్నారులు కూడా తమలోని నైపుణ్యతను సృజనాత్మకతను వెలికి తీసి తమ తోటి బాలలు కూడా చదువుకోవాలంటూ చదువు వారి హక్కు అంటూ ఎన్నో రకాలైన బొమ్మలు గీసి చాటారు. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने। బాల కార్మికులు అసలు ఉండకూడదంటూ ఆ బాల కార్మికులు పడే బాధను వారు వేషాలుగా ధరించి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే చేతులు సక్కని రాతలు